నాకు ఓన్లీ నేను వెళ్ళింది రేషన్ కోసం. డీమార్ట్‌లోకి వెళ్తే మనం ఆఫర్‌లని చూడంగానే అవి ఇవి అవసరం లేకుండా కూడా కొనేస్తాం కదా! అలానే ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసల నాకు అవసరమే లేదు. కానీ ఈటిలిని కొనేసాను. అక్కడ నాకు అవసరం ఉన్నవి ఆ ఒక్కటే కొనుంటే నాకు బిల్లు కొంచెం సగం తక్కువయ్యేదేమో. ఇవి ఇంకా కొన్ని లోపల కూడా పెట్టేసేసాను. అవన్నీ కూడా అవసరం రాలేదు. అయినా గాని కొనేసినాను. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది. ఇది ఉంది చూసారా? ఇది మనం ఏదైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు సీల్ చేయడానికి క్లోజ్ చేస్తాం కదా! ఎయిర్ లాక్ అవ్వకుండా అదే ఎయిర్ లోపలికి వెళ్ళకుండా లాక్ చేయడానికి. ఇది నాకసలు ఇది నా లిస్టులో లేదు. నాకసలు కొనాలన్న ఆలోచన లేదు. ఆడ కనబడింది కొనుక్కొచ్చేసా. అలానే ఈ చెప్పులు అది కనిపించింది. తక్కువ రేట్ అని అది తీసుకున్నా. ఇంకా ఇది ఫేస్ వాష్. ఇది బాగుంటుందని కంపెనీ నేనేదో టీవీలో యాడ్ చూసా. బాగుంటుందేమో అని చెప్పేసి ఇది కొన్నా. 1+1 ఆఫర్ ఉందనేసి. 1+1 ఆఫర్ అయినా కానీ ఇది 400 ఉంది. 200కి వస్తుందని కొన్నా. ఇలానే అన్నీ 200 కదా, 100 కదా, 100 కదా అనుకుంటాం కదా! అవన్నీ కూడా బిల్లు మనకి తెలియకుండా 2000 వరకు అయిపోతాయి. ఇదొకటి కొన్నా. ఇంకా అవసరం లేనివంటే ఇది ఇది ఇదొకటి కొన్నా. ఇది చూడంగానే మంచిగా అనిపించింది. డీమార్ట్ వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళేందంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు చేసుకుంటున్నారు. మన సైకాలజీ ప్రకారం లేడీస్‌కి షాపింగ్ అంటే ఇష్టపడుతది, ఆఫర్‌లంటే ఇష్టపడతారన్నారు కదా! అలానే వాళ్ళు అలా చేసుకుంటున్నారు. మనమేం చూడంగానే ఇవన్నీ కొనేస్తా ఉంటాము. బిల్లేమో చాలా అయితది. మనం రేషన్ కని ఎళ్తాం, షాపింగ్ మొత్తం చేస్తాము. ఇక్కడ కూడా నేను కూడా ఇవాళ ఇలానే చేశాను. అనుకోని నేను కొనుక్కోలా. 69 కదా అని కొన్నా. ఇవి 2 కొనేసిన. 69 కదా 2 కొంటే అయిపోద్దిలే అని. ఇవి కూడా నాకు అసలు అవసరం లేదు. కానీ దీని రేట్ చూస్తే తక్కువ అనిపించింది. ఇది కొనేసా. ఎంత ఉంది? 59 రూపీస్ ఉంది. బట్టలు పెట్టే క్లిప్లు. ఇవి నేను అసలు కొనను చాక్లెట్స్. ఇది కూడా తక్కువ ఉందనేసి ఇది కొనేసిన. ఇవన్నీ అసలు ఈ రస్కులు ఇవన్నీ తెచ్చి వాడేటివి కాదు ఇంట్లో. అవసరం లేకుండా మనం కొనేస్తాము. మెయిన్ అవసరాలంటే మనకు రేషను అవి మాత్రమే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే అవసరం ఉన్నా లేకపోయినా అవన్నీ కొనుక్కొని బిల్ అనేది పెంచేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా మనం ప్లాన్ చేసుకొని ముందే లిస్ట్ రాసుకొని ఫస్ట్ మనకు కావాల్సినవి కొనుక్కొని తర్వాత కనుక మనం డబ్బులు మన బడ్జెట్లో ఇంకా ఉంది అని అంటే అప్పుడు వేరే షాపింగ్కి వెళ్ళడం బెస్ట్. వెళ్ళినా కానీ ఈ సోప్స్ తీసుకొస్తాను. దీంట్లో ఇది కాదు ఇంకా డవ్ కానీ ఇలాంటివి ఏవైనా వస్తాయి కదా అవన్నీ కూడా మనకి గ్లిజరిన్ టైప్వి వాడితే బాగుంటుంది. ఇంకొకటి మనకు అవసరం లేని వాటికన్నా అవసరం ఉన్నాయి కొనుక్కొచ్చుకోవడం చాలా బెస్ట్. మనకి బిల్ సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వెళ్ళినమ్మటే మనకు కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకొని ఫస్ట్ అందులో షాపింగ్కి వెళ్ళేసేసి ఫ్రంట్లో మనం బై 1 గెట్ 1 ఆఫర్స్ ఉన్నాయని చూడంగానే మెంటల్గా స్ట్రాంగ్ అయితే ఉండాలి. అలా స్ట్రాంగ్ ఉండి ఫస్ట్ మనకు కావాల్సింది ఏదైతే ఉందో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన షాపింగ్ అంతా చేసేసుకోండి. ఫస్ట్ మీకు మెయిన్ ఐటమ్స్ ఏవైతే మీకు అవసరం ఉన్నాయో పప్పులు ఉంటాయి, ఆయిలు, పప్పు, కందిపప్పు. మనకి మెయిన్ ఏమేమి ఉంటాయి? కందిపప్పు ఉంటుంది, పెసరపప్పు, మినప్పప్పు, ఆయిలు, చింతపండు. మన కిచెన్లో వంటకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ మాత్రం ఆ షాపింగ్ చేయండి. అది చాలా ఇంపార్టెంటు. దానికి కూడా మీకు గుర్తు లేదు, వాడికెళ్ళి తిరుగుతూ ఉంటే గుర్తొచ్చిద్ది. ఇలాంటివన్నీ నేను కూడా అనుకునే చేసినాను. కానీ మీరేంటంటే అలా ఉండొద్దు. మంచిగా నేను చేసినట్టు మిస్టేక్ మళ్ళీ మీరు కూడా చేయొద్దు అంటే మీరు అయితే పేపర్ మీద మంచిగా రాసుకొని మొత్తం లిస్ట్లో ఉన్నాయన్నీ ఫస్ట్ కొనేసుకోండి. అది కూడా మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఇంట్లో ఏదైతే అవసరం ఉందో అవి కొనుక్కోండి ఫస్ట్. అవి కొనుక్కున్నారనుకోండి, దాని తర్వాత మన బడ్జెట్ ఇవాళ 3000 అనుకున్నాము. 3000లో మనకి ఏమేమి ఐటమ్స్ మనకు కావాల్సినవి వచ్చినాయి అనుకోండి, ఇంకా మిగిలినాయి అనుకో, ఆ మిగిలిన అమౌంట్తో మీరు షాపింగ్ చేసుకోవాలి. అంతేగాని మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ ఆఫర్లని కనిపిస్తాయి. మనం ఫస్ట్లో వాళ్ళ తెలివేంటి, ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ ఆఫర్స్ అని పెట్టేసేస్తారు. ఇక్కడ ఇంత % ఆఫర్ ఏవైతే ఉన్నాయో అది మన ఎంట్రన్స్లోనే ఉంటాయి. అది గమనించండి మీరు. ఎప్పుడన్నా సరే ఏ డీమార్ట్కైనా ఏ మార్ట్ అయినా సరే ఫస్ట్లో వెళ్ళంగానే మెయిన్ ఆఫర్స్ అని పెడతారు. ఎందుకంటే ఇలా వీళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆఫర్లను చూస్తే వాళ్ళు ఇమిడియట్ అవసరంలో లేకుండా తీసి టప్పని ట్రాలీలో వేసేస్తాం అనమాట. మనకు అసలు మన లిస్ట్లో ఉండదు, మన ప్లాన్లోనే ఉండదు అది. కానీ మనం ఏం చేస్తాం అలా వేసేస్తాం కదా. అలా ఒకటి
చెయ్యొద్దు. మనం ఏం చేయాలంటే అక్కడ అది ఉన్నా కానీ కనిపించినా కానీ ఫస్ట్ మనకు కావాల్సినవి ఏవైతే ఉందో ఆడికి వెళ్ళడము, మనకు కావాల్సినవన్నీ వేసుకోవడము. తర్వాత తిరగండి, మీ షాపింగ్ అంతా తిరగండి. అప్పుడు మనకి ఇది కంపల్సరీ. ఇప్పుడు క్లాత్లు ఉన్నాయి, టీషర్ట్లు ఉన్నాయి ఆఫర్లో, డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవాలా వద్దా ఒకసారి ఆలోచించండి. క్వాలిటీ బాగుందా లేదా చెక్ చేయండి, తీసుకోవాలా వద్దా చెక్ చేయండి. ఇప్పుడు అవసరమా అని అనుకోండి. అలా అనుకుంటే మనకి బిల్ అయితే కొంచెం తక్కువ అవుతుంది. అలా అనుకోవాలి. అంతేగాని మనకు కావాల్సినవన్నీ కొనేసుకొని బిల్ తక్కువ కావాలంటే అవ్వదు కదా. మనం కొనుక్కోవడమే తగ్గించుకోవాలి. వాళ్ళు తెలివిగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలి, మనం తెలివిగా మనకు కావాల్సినవి మనం ఫస్ట్ కొనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చిన ఆఫర్లన్నీ ఫస్ట్ మైండ్ నుంచి పక్కన పెట్టి మనం కొనుక్కునే వాటిలో ఆఫర్ ఉంటే ఇంకా అది ఇంకా మంచిది. మనం కొనలేనివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆఫర్లు ఉంటాయి. మీరు ఎక్కడన్నా గమనించండి, ఈ డీమార్ట్లలో ఎట్లుండిద్దంటే అవసరం ఉన్న ఏవైతే ఉంటాయో అవన్నీ మూలకు ఉంటాయి. పాల ప్యాకెట్స్ కానీ వాటిలో ఉండవు ఆఫర్స్. బటర్ కానీ ఇంకా చీజ్ కానీ ఫ్రోజన్ కానీ అవి ఎక్కువ ఆఫర్స్ ఉండవు చూడండి, అవి లాస్ట్కి ఉంటాయి. మనం మెయిన్ ఏంటి, రేషను. ఆ రేషను కంపల్సరీ ఎవరైనా లేదు రేషన్ కోసమే, కానీ అన్నీ షాపింగ్ చేసి అవన్నీ కొనేస్తారు కదా. ఆ రేషన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో మూలగా పెడతారు. ఎందుకంటే కంపల్సరీ దీనికోసమే వస్తారు, ఇది కొంటారు అని వాళ్ళకి తెలుసు. మనం ఏం చేస్తాము, అది అవసరం ఉన్నది పక్కన పెట్టేసి ఫస్ట్లో ఇవన్నీ చూసేసేసి ఫస్ట్ ఇవి కొనేసేస్తాం అనమాట. అది ఆ మిస్టేక్ అనేది చేయొద్దు. అండ్ వాళ్ళు అలా మెంటల్గా వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళ బిజినెస్ మంచిగా చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలంటే మనం స్ట్రాంగ్గా ఉండి అవి తీసుకోవాలని ఫస్ట్ వెళ్ళి అవి తీసుకోకుండా పక్కన ఉన్నవి చూసి తీసుకొని బిల్ అంతా ఎక్కువ చేసేసుకొని ఈ డీమార్ట్కి వస్తే ఇంత బిల్ అయ్యిద్ది ఇంత బిల్ అయ్యిద్ది అని అనుకోవద్దు. ఫస్ట్ బిల్ ఒట్టిగా అవుతుంది, మనం చేస్తాం కాబట్టి అవుతుంది. వాళ్ళ వేలు ఇప్పుడు ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉన్నాడంట ఆయన షేర్స్లో. అలా అంత ప్లాన్డ్గా ఉంది వాళ్ళ బిజినెస్ అనేది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, కానీ చూడండి ఎంత సింపుల్గా ఎట్లుంటాడు ఆ డీమార్ట్ అయినా. మనమేమో ఫస్ట్ వెళ్ళి ఈ ఆఫర్లు చూడంగానే మోసపోతూ ఉంటుంటాము. ఇది నా ఎక్స్పీరియన్స్. దీన్ని ఎవరు బ్యాడ్గా తీసుకోకండి. షాపింగ్ అనేది మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు. బిల్ అనేది తక్కువ ఎలా అవ్వాలి అనేది ఇది నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్లో ఇది నేను చెప్తున్నాను. దీన్ని వేరేలా అంటే మీరు బ్యాడ్గా తీసుకొని షాపింగ్ చేయొద్దా ఎప్పుడో ఒకసారి వెళ్తామని అంటే అది మీ ఇష్టము. జస్ట్ నేనే చెప్తున్నా, నా విషయంలోనే ఎప్పుడైనా సరే నేను రేషన్ కొందామనే వెళ్తాను. రేషన్ కొనడానికి వెళ్ళాలనుకున్నప్పుడు నేనేంటంటే అదే రేషను నాకు కావాల్సిన లిస్టు ఒకసారి అవసరం ఉండి నేను ఇంటి దగ్గర హోల్సేల్ షాప్స్లో కిరాణా షాపుల్లోకి వెళ్ళి లిస్ట్ ఇస్తే వాళ్ళు కావాల్సినవన్నీ లిస్టు పంపిస్తారు ఇంటికి. వాళ్ళు పంపిస్తారు కదా, పంపించినవన్నీ ఇంటికి వస్తే బిల్లు 2500 లోపలే అయిపోతుంది. నాకు కావాల్సిన 1 మంత్కి సరిపడా, మేము 4 మనుషులకి సరిపడా అయిపోతుంది నాకైతే. అదే నేను టైం ఉండి డీమార్ట్కి వెళ్ళి తిరిగి తీసుకొస్తే 4000 5000 తక్కువ అవ్వదు. ఇలా చాలాసార్లు అయ్యింది నాకు. అందుకని నేను చెప్తున్నా, ఈ విషయం నాకు అనిపించింది. అది మీకు ఒకవేళ అది ఎంజాయ్ చేస్తున్నారు, షాపింగ్ అంటే ఇష్టము, నేను బయటకు పెట్టి షాపింగ్ ఇక్కడే చేస్తున్నాను, అవసరం లేకుండా తీసుకోం కదా, మీరు చెప్పేది ఏంటి అని అంటే అది మీ ఇష్టము. నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్తున్నాను. అది మీ ఇష్టము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.